మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గురువారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో కార్పొరేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు మున్నూరు కాపు నాయకులు పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కొరకు పోరాటాలు, ఆందోళనలు, పాదయాత్రలు, వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ ఆ కళ నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులతో పాటు కుల పెద్దలు, కుల బాంధవులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ మాన్యులు రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు కుల సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా అట్టడుగున్నటువంటి బీసీ కులాల సభ్యులందరూ ఉన్నత చదువులు చదువుకొని వెనుకబడినటువంటి వాళ్ళందరూ ఎదగడం కొరకు ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి దీనికి కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ ఆది శ్రీను అన్న గారికి కూడా మా యొక్క పాదాభివందనం తెలియజేస్తూ అందరికీ సహకరించినటువంటి మంత్రులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు. జాతులైతే ఈ సమాజంలో గొప్పగా ఉండాలని చెప్పి సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న దరిమిల గత ప్రభుత్వానికి మేము ఓట్ల రూపంలో వాడుకున్నటువంటి గత ప్రభుత్వం మరి ఈనాడు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నూతన ప్రజాప్రభుత్వం ఈనాడు ఈ జాతి బిడ్డలకు మరి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఆర్థిక పురోగతి, విద్యా పురోగతి మరి ఈ ప్రాంత శాసన సభ్యులు గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నేతృత్వం లోపల మరి ఈ ప్రాంతానికి మరి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఈ జాతి ప్రభుత్వాన్ని ఏనాటికి మర్చిపోదు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కులాస్తులను మరి గౌరవిస్తూ మున్నూరు కాపు కులం వెనుకబడి ఉంది అని మరి ఆ జాతి బిడ్డలు ముందుకు రావాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు ఆది సీనన్న గారు మరి ఎంతో కృషి చేసి మరి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి మన తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ను తీసుకురావడం జరిగింది. మరి కేబినెట్ సమావేశం ఏర్పరిచి మొన్నటి రోజున మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరి ఒక నెల రోజుల క్రితమే ఒక కార్పొరేషన్ ఏర్పాటని చెప్పి వారు హృదయంతో ముందుకెళ్ళి తీసుకోవడం చాలా సంతోషకరం. మున్నూరు కాపు కార్పొరేషన్ను తెలంగాణ ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మున్నూరు కాపు కార్పొరేషన్ను ప్రకటించడం జరిగింది. దానికి ముందుగా సీఎం గారికి అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఈ కార్పొరేషన్ వచ్చడానికి ముఖ్య కారకుడైనటువంటి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున మన మున్నూరు కాపు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రోజున వారికి మా మున్నూరు కాపు కులాసుల అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు మరి మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారికి మన శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి ప్రభుత్వ వీపు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ